కేరళ ఇప్పుడు కేరళంగా మారింది ఎందుకు? ఈ పేరుకున్న ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు చాలా మంది మదిలోని ప్రశ్న. కేరళలోని సీఎం పినరయ్ విజయ్ సర్కారు 2024 జూన్ 24న అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది. అదేమిటంటే కేరళను కేరళంగా మార్చాలని. ఎందుకంటే మలయాళీలు కేరళం అనే పిలుచుకుంటారు కాబట్టి బయట రాష్ట్రాల వారు మాత్రం కేరళ అనే పిలుస్తారు. కానీ మలయాళ భాషలో కేరళను పలికేది కేరళం అనే. దీనికి ఒక సాంస్కృతిక చరిత్ర కూడా ఉంది. కేర అంటే కొబ్బరి అని అర్థం, అలం అంటే నేల, అంటే కొబ్బరి నేల అని పూర్తి అర్థం. పేరులోనే కేరళకు గుర్తింపు ఉందనేది వాస్తవం. మలయాళీల భాషలోనే కేరళం ఉంది. ఇక కొబ్బరి వారి జీవితంలో సంస్కృతిలో భాగం. అందుకే వంట నుంచి తల వరకు, ఆయుర్వేదం నుంచి ప్రకృతి వైద్యం వరకు కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు. కొబ్బరి పీచు కూడా వారికి ఎంతో ముఖ్యం. అందుకే మలయాళీలు అందరూ కేరళం అనే పిలుచుకుంటారు. వారి భాషలో కూడా అలం ఉంది, అంటే స్థలం. ఇంకా చెప్పాలంటే కొబ్బరి తోటల నేల అని అర్థం. కోస్తా తీర ప్రాంతం అంతా కొబ్బరి చెట్లతో నిండి ఉంటుంది. కొబ్బరి చెట్టు ఉండని ఇల్లు కూడా కనిపించదు. దేశంలోని కొబ్బరి ఉత్పత్తిలో కేవలం కేరళ నుంచే 45% వస్తుంది. నేమ్ లోనే కాదు, ఎకానమీలో కూడా అంతే పేరుంది. మరి మొదటి నుంచి కేరళం అంటే భాషను గుర్తు చేసింది. వారి జీవన విధానాన్ని, వారి జీవితాలను, వారు పలికే భాషను, రాతను స్పృశించేలా చేస్తుంది. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు జరిగాయి. 1949లో మలయాళీలు ఉండే ట్రావెన్కోర్, కొచ్చిన్ కలిసిపోయాయి. యునైటెడ్ కేరళగా ఒకే రాష్ట్రం ఉండాలని అందరూ ఉద్యమాలు కూడా చేశారు. అయితే నవంబర్ 1, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు దాన్ని ఆధారంగా కేరళగా రాశారు. నవంబర్ 1నే కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఆ రోజు నుంచే కేరళ కాదు కేరళంగా మార్చాలని డిమాండ్ చేశారు. కానీ రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళగా ప్రచురించారు. అందుకే బయట రాష్ట్రాల వారికి, దేశాల వారికి కేరళ అని పిలవడం పరిపాటు. కానీ మలయాళీలు మాత్రం మొదటి నుంచి కేరళంగానే పిలుచుకుంటారు. అయితే తమ ఉనికి, భాషా సంస్కృతిని ప్రతిబింబించేలా కేరళంగా అధికారికంగా ఉండాలనేది మలయాళీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న వాదన. అయితే మళ్ళీ దాన్ని కేరళంగా మార్చాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. అందుకోసం ఎన్నో సార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరకు కేరళ అసెంబ్లీ కేరళను కేరళంగా మార్చాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అత్యవసరంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 3లో కేరళ రాష్ట్రాన్ని కేరళంగా మార్చాలని కోరింది. ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగ సవరణ చేయొచ్చు, పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆమోదించాలి. అయితే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ దీన్ని ఆమోదించింది. ఆ వెంటనే కేంద్ర హోంమంత్రి ఆగమేఘాల మీద కేరళంగా మార్చేందుకు ఆమోదించారు. డ్రాఫ్ట్ నోట్ ను లీగల్ అఫైర్స్, లా డిపార్ట్మెంట్, లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ కు, జస్టిస్ డిపార్ట్ కు వెళ్లాయి. వారి నుంచి వివరణలు, కమెంట్స్ కూడా అంతే వేగంగా వచ్చాయి. అన్ని డిపార్ట్మెంట్లు కేరళ నుంచి కేరళంగా మార్చాలని సూచించాయి. ఆ తర్వాత రాష్ట్రపతికి వెళుతుంది. అటు నుంచి కేరళ సర్కారుకు చేరుతుంది. ఏవైనా సలహాలు, సూచనలు, కమెంట్స్ చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్రపతి నుంచి కేంద్ర హోంశాఖకు చేరితే అక్కడి నుంచి పార్లమెంట్ లో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చేస్తుంది కేంద్రం. ఆ తర్వాత కేరళంగా అధికారికంగా మారిపోతుంది. కేంద్రం తలుచుకుంటే ఇది పెద్ద విషయమేం కాదు. వచ్చే సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే కేరళలోని అన్ని పార్టీలు ఈ మార్పును స్వాగతించాయి. కానీ సీనియర్ కాంగ్రెస్ లీడర్ శశి థరూర్ మాత్రం కేంద్రం తీరును తప్పుపట్టారు. వెంటనే పేర్లు మార్చడానికి మోడీ సర్కారు ముందుంటుంది. కానీ కేరళకు 10 ఏళ్లలో పెట్టిన బడ్జెట్ లో ఒక్క ఎయిమ్స్ కానీ, ప్రత్యేకమైన విద్యా సంస్థలు కానీ, నిధులు, ప్రాజెక్టులు కానీ ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు. ఖర్చు లేని వ్యవహారం కాబట్టి దీనిపై వేగంగా స్పందించారు. కేరళంగా మారుస్తామని చెప్పారని బీజేపీని దెప్పిపొడిచారు ఆయన. కేరళను కేరళంగా మారిస్తే ఏమొస్తుంది? ఇప్పటికే మేము కేరళంగా పిలుచుకుంటున్నాం, మేము అలానే మాట్లాడుకుంటున్నాం. కేరళ ప్రజలను కేరళైట్స్ అంటున్నాం, యువత కేరళన్ అంటున్నారు. మరి కేరళంగా మార్చిన తర్వాత కేరళమైట్ అవుతారా? ఇదేదో బ్యాక్టీరియా పేరులా ఉంది, బాగోలేదని చురకలండించారు శశి థరూర్. ఏదేమైనా స్వాతంత్రం వచ్చిన కాలం నుంచి ఈ డిమాండ్ ఉంది. పిలిచే పేరునే ఉంచాలి. కేరళంగా పిలుచుకుంటున్నాం, అధికారికంగా అదే పేరుండాలి. కేరళ అంటే సగం అర్థమే ఉంది. కేరళం అంటే మా కొబ్బరి నేల, మా మలయాళీల నేల అని చెబుతారు కేరళ వాసులు. ఏదేమైనా ఎన్నికల కారణంగా కేరళంగా మారబోతుంది కేరళ. అయితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కొత్త వాదన తీసుకొచ్చారు. వై వెస్ట్ బెంగాల్, వై నాట్ బంగ్లా అన్నారామె. బహుశా ఆ రాష్ట్రం పేరు కూడా బీజేపీ మార్చే ఛాన్స్ ఉందేమో. ఎందుకంటే ఈసారి అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు బలంగా చెబుతున్నారు. సెంటిమెంట్ బలంగా ఉందని గుర్తిస్తే వెంటనే రాజ్యాంగ సవరణ చేసేస్తారు. మరి కేరళం తర్వాత బంగ్లానేనా అంటే మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. మరి కేరళంగా మారబోతుంది. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.